నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ జీనియస్ ఆన్లైన్ తరపున అండ్ నా తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. దాదాపు గ్రూప్ 2 ఎగ్జామ్కి 100 రోజులు, అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్కి 80 రోజులు మాత్రమే ఉంది. కావున మీ యొక్క ప్రిపరేషన్లో వేగం పెంచాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. ఇందులో భాగంగానే మన జీనియస్ పబ్లికేషన్ తరపున గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 3కి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ తరపున ఎకానమీ పుస్తకాన్ని సిలబస్కి తగ్గట్టుగా, అలాగే ఈనాడు ట్రెండ్కి తగ్గట్టుగా గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా చాలామంది అభ్యర్థుల నుంచి ఈ పుస్తకానికి సంబంధించి కంటెంట్ ఎలా ఉంది సార్, పుస్తకంలో ఉన్న అంశాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఉన్న పేజెస్ ఎలా ఉన్నాయని చాలామంది అభ్యర్థులు కామెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కామెంట్కి అనుగుణంగా మనం వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకాన్ని పరిశీలించినప్పుడు దాదాపుగా మన పుస్తకాన్ని 3 భాగాలుగా ఇచ్చాము. ఈ 3 భాగాలలో 2-in-1 ఎకానమీ అనేది మనకి ఇండియన్ ఎకానమీ ఇచ్చాము. ఈ ఇండియన్ ఎకానమీలో భారత ఆర్థిక వ్యవస్థ సవాలు అనేది సెక్షన్ 1, అలాగే అభివృద్ధి సమస్యలు మార్పు అనేది సెక్షన్ 3, అలాగే తెలంగాణ ఎకానమీ అనేది మనకు సెక్షన్ 2 కింద తెలంగాణ ఎకానమీని ఇచ్చాము. అలాగే యూనియన్ బడ్జెట్, అలాగే తెలంగాణ బడ్జెట్, అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించిన గతంలో అంటే ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్లోని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను మనం చాప్టర్ వైజ్గా, ఉదాహరణకి జాతీయ ఆదాయం ఉంటే జాతీయ ఆదాయంలో, అలాగే వ్యవసాయ రంగంలో ఉంటే వ్యవసాయ రంగంలో, అలాగే ప్లానింగ్ లెసన్ ఉంటే ప్లానింగ్ లెసన్లో, అలాగే నీతి ఆయోగ్ సంబంధించి నీతి ఆయోగ్, అలాగే ప్రభుత్వ విత్తం ఉంటే ప్రభుత్వ విత్తం, ఇలా అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా డివైడ్ చేస్తూ మనము చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా సెక్షన్ 1 ఇచ్చాము, సెక్షన్ 3 ఇచ్చాము. తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఎందుకు ఇవ్వలేదంటే మనం వాటికి సంబంధించి నూతన సమాచారం లేదు. అవన్నీ కూడా సర్వేతోనే అప్డేట్ అయి ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు ప్రభుత్వ పథకాలు మారిపోతాయి, అంతేకాకుండా సంక్షేమాలు మారిపోతాయి. కాబట్టి ఆ పాత బిట్స్ ఇస్తే అభ్యర్థిని అంటే మిస్గైడ్ చేసిన వాళ్ళం అయితే ఉద్దేశంతో వాటిని ఈ పుస్తకంలో పెట్టలేదు. కానీ మనము దానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తాం. అయితే ఇండియన్ ఎకానమీ చూద్దాం, మనం 2-in-1 ఎకానమీ చూద్దాం. ఈ 2-in-1 ఎకానమీలో 2 సెక్షన్స్ అనుకున్నాం కదా, ఏది భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సమస్యలు. ఈ 2 కూడా వీటికి సంబంధించి మనం ఈ పుస్తకంలో దాదాపుగా 720 పేజీలు పెట్టాము. 720 పేజీలు పెట్టాము. గతంలో మన పుస్తకంలో 800 పేజీలు ఉండేది. దాన్ని మనం ఏం చేసినామంటే కొంచెం అంటే ఫాంట్ సైజు అంటే ఈటీపీ ఫాంట్ సైజుని తగ్గించి ఎక్కడ కూడా ఒక మ్యాటర్ను డిలీట్ చేయకుండా ఫాంట్ తగ్గించి పేజీలు తక్కువ రావడానికి, అంతేకాకుండా విద్యార్థులకి అందుబాటు ధరలో ఉండాలంటే పేజీలు తగ్గించడానికి ఫాంట్ సైజు తగ్గించాం. దానివల్ల రేట్ అనేది తగ్గింది. అది గమనించండి. ఎక్కడ కూడా ఒక అక్షరం డిలీట్ చేయలేదు. ఇంకా చాలా అంశాలను పొందుపరిచాము. ఓకేనా. ముందుగా మనం కంటెంట్ చూద్దాం. ఈ కంటెంట్ చూసినప్పుడు మనకు ఫస్ట్ కంటెంట్ చూసుకున్నప్పుడు సెక్షన్ 1లో భారత ఆర్థిక వ్యవస్థ సవాలు ఇచ్చాడు. మనము అంటే ఫస్ట్గా మనం ఏం చేసినామంటే ప్రణాళికలు, నీతి ఆయోగ్, ప్రభుత్వ విత్తం ఇచ్చాం, పబ్లిక్ ఫైనాన్స్ ఇచ్చాం. ఇక్కడ ఎందుకు ఫస్ట్ లెసన్ ఇచ్చామంటే సిలబస్ ప్రకారం కాకుండా అంటే ఎకానమీ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక అభ్యర్థి అంటే సాధారణ విద్యార్థి అయినా సరే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అయినా సరే సిలబస్లో ఉన్న అంశాలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ప్రణాళికలు అనే లెసన్ నేర్చుకోవాలి. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలన్నీ కూడా భారత పంచవర్ష ప్రణాళికలను ఆధారపడి ఉంటాయి. అది సిలబస్లో ఉన్న అంశాలను గమనించినప్పుడు అక్కడనే ఉంటాయి. కాబట్టి ఆ లెసన్నే ముందు పెట్టాం. ఎప్పుడైతే పంచవర్ష ప్రణాళికలను బాగా అర్థవంతంగా ఎప్పుడైతే అభ్యర్థి నేర్చుకుంటాడో దాదాపుగా ఎకానమీలో చాలా అంశాలు కూడా అంటే 60 to 70% చదవడం అయిపోతుంది దాదాపు. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికల్లోనే ఒక్కొక్క రంగంలో అంటే ఉదాహరణకు పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్లానింగ్లో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాం, సెకండ్ ప్లానింగ్లో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాం. అట్లా ఆ ప్రాజెక్టులు ఏందనేది కూడా, అంతేకాకుండా మనకు పరిశ్రమలు చూసినప్పుడు మొదటి పారిశ్రామిక విధానాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా మనకు పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇవన్నీ కూడా ఇక్కడ మూలాలన్నీ ఎకానమీకి సంబంధించిన మూలాలు. అంటే ఉదాహరణకి వ్యవసాయ రంగంలో ఉన్న అంశాలు, అలాగే పరిశ్రమలో ఉన్న అంశాలు, సేవా రంగంలో ఉన్న అంశాలు, బ్యాంకులు అయితే అన్ని అంశాలు కూడా ఇక్కడ కూలంకషంగా చర్చిస్తాం. కాబట్టి ఫస్ట్ అభ్యర్థి నేర్చుకునేటప్పుడు పంచవర్ష ప్రణాళికలు నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటేనే అన్ని అంశాలకు కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అలా పెట్టడం జరిగింది. కాబట్టి పంచవర్ష ప్రణాళికలు చూసినప్పుడు, అలాగే నీతి ఆయోగ్ చూసినప్పుడు, పబ్లిక్ ఫైనాన్స్ చూసినప్పుడు చాలా అంశాలు
బుక్ కంటే ఈ పుస్తకంలో చాలా అంశాలు అప్డేట్ చేశాము. ఏది 2023-24 ఆర్థిక సర్వే అలాగే బడ్జెట్ ఆధారంగా పుస్తకాన్ని రూపొందించాము. మీకు ఆల్రెడీ ప్రింట్ పేజీలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలు, అలాగే ఎన్సీఆర్టీ పుస్తకాలు, బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు, అలాగే యూనియన్ బడ్జెట్, రీసెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే, భారత ఆర్థిక సర్వే, అలాగే లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, అలాగే యోజన మాసపత్రికలు, అలాగే నూతన కరెంట్ అఫైర్స్ అంశాలు, అంతేకాకుండా లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్, అలాగే దాదాపుగా ఈ పుస్తకంలో ఒక 100కు పైగా ఇండెక్స్లు పెట్టాం. మనం 100కు పైగా ఇండెక్స్లు పెట్టాం. ఎవరి గురించి సాహసం చేయరు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు అంటే లేదని అనడం లేదు, కానీ మనకు పుస్తకాలపైన గత 10 సంవత్సరాల అనుభవంతో ఏ అంశాలు ఎక్కడ వస్తాయి, ఏ అంశాలు పెడితే అభ్యర్థికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో పుస్తకాన్ని మాత్రం అద్భుతంగా చేశాం. ఇది సిలబస్లో అంశాలు చూసినప్పుడు మనకి ఇలా ఇచ్చాము. ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా ఇచ్చాము. అందరికంటే కొంచెం భిన్నంగా చేసినాం. అంటే తెలుగు అకాడమీ కంటే కూడా అలాగే ఒక మార్కెట్లో ట్రెండ్ అనేది సృష్టించాలనే ఉద్దేశంతో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత కష్టం అనేది కూడా. నేను ఏమంటున్నానంటే పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక మంచి పుస్తకం, మంచి కంటెంట్ ఉన్న పుస్తకం ఎంచుకోవడమే మొదటి విజయంగా ఉంటుంది. కాబట్టి మీరు మంచి కంటెంట్ ఉన్న పుస్తకాన్ని ఎంచుకోండి ముందుగా. కాబట్టి మన పుస్తకం అనేది ఈరోజు మార్కెట్లో అద్భుతాలు సృష్టిస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఆ పుస్తకాన్ని అనేది కూడా మనం కలర్లో ఇచ్చాము. అంతేకాకుండా మెయిన్ పాయింట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఇచ్చాము. ఉదాహరణకి మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా అంశాలను కూడా బాక్సుల రూపంలో, అలాగే సందర్భాన్ని బట్టి నోట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. చాలా అంశాలని అంటే గ్రూప్ 2కి సంబంధించి చాలా అంశాలను కూడా చాలా అద్భుతంగా ఇచ్చాము. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన పంచవర్ష ప్రణాళికకు సంబంధించి మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా, ఉదాహరణకి నువ్వు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా ఈ కంటెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది కావచ్చు. రైట్. అయితే రీసెంట్గా ఎక్కడెక్కడైతే అంశాలు ఉన్నాయో అంశాలు కూడా మనము ఫొటోస్ రూపంలో, అలాగే దానికి సంబంధించి ఎక్కడైతే కరెంట్ ఈవెంట్స్లో ఉన్న అంశాలు ఉన్నాయో రీసెంట్గా మనకు నీతి ఆయోగ్ సంబంధించి సభ్యులకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ జరిగిందంట. వాటిని కూడా మనము టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మనకు నీతి ఆయోగ్ సంబంధించి పాలకమండలి సమావేశం జరిగింది. అది కూడా రీసెంట్గా జరిగిన సమావేశం కాబట్టి అవి కూడా ఇచ్చాము. అంతేకాకుండా నీతి ఆయోగ్ సంబంధించి రీసెంట్గా సుస్థిర అభివృద్ధికి సంబంధించిన నివేదిక వచ్చింది. ఆ నివేదికను కూడా మనము ఇక్కడ పొందుపరిచాము. అంతేకాకుండా 5th యూనిట్లో అంటే ఎకానమీ సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి సమస్యలు మార్పులలో పర్యావరణ సుస్థిర అభివృద్ధిలో అక్కడ డీటెయిల్గా 4-5 పేజీలు ఇచ్చాము. అంటే ఆ ఇండెక్స్ సంబంధించి ఏ రంగంలో భారత యొక్క వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి సాధించింది, అక్కడ చాలా అద్భుతంగా ఇచ్చాము. అంతేకాకుండా ప్రభుత్వ విత్తం చూసుకుంటే మనకు ఇలా చాలా అంశాలను కూడా రీసెంట్ డాటాకి దగ్గరగా మనం తీసుకుంటే ప్రత్యక్ష పన్నులు ఎంత ఉన్నాయి, ప్రజెంట్ ప్రత్యక్ష పన్నులు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా రీసెంట్గా కేంద్ర బడ్జెట్లో పన్నుల స్లాబ్స్ ఎలా ఉన్నాయి కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చాము. ఎక్కడైతే అభ్యర్థికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందో ఆ అంశాలని చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మనం తీసుకుంటే జిఎస్టీకి సంబంధించి తొలి అప్లెట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు అంటే నియమించిన అలాంటి అంశాలని, అంతేకాకుండా రీసెంట్గా జిఎస్టీకి సంబంధించి హేతుబద్ధీకరణ కమిటీని వేయడం జరిగింది. దానికి బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి నియమించడం జరిగింది. అతనితో పాటుగా కొంతమంది సభ్యులను కూడా నియమించారు. అలాంటి అంశాలను కూడా ఎక్కడైతే ఎగ్జామ్లో వస్తాయో అంశాలను ఇట్లా మనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 16వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, ఈ 15వ ఆర్థిక సంఘం ఎలాంటి అంశాలను తీసుకొని కేంద్ర రాష్ట్ర మధ్య పనులను విభజించింది, ఆ అంశాలు ఏమిటి కూడా డీటెయిల్డ్గా ఇచ్చాం. అంతేకాకుండా 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు ఎలా జరిగింది, ఆ 16వ ఆర్థిక సంఘం యొక్క విధులు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఈ యొక్క నివేదికను ఎప్పటి వరకు ఇస్తుంది, అంతేకాకుండా బడ్జెట్కి సంబంధించి మనకు చాలా అంశాలు మారిపోయినాయి. ఎప్పుడు రీసెంట్గా ఏమైందనంటే మనకు భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఎవరంటే మనకు నిర్మలా సీతారామన్ను మహిళగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా అతి చిన్న ప్రసంగం, అలాగే అతిపెద్ద ప్రసంగం కూడా ఆమెదే ఉంది. కాబట్టి చాలా అంశాలు మారిపోయినాయి. అంతేకాకుండా బడ్జెట్ 2024 బడ్జెట్ పరిశీలించినప్పుడు మనకు 9 ప్రాధాన్య అంశాలు వచ్చినాయి. ఆ ప్రాధాన్యత అంశాలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఫ్రీ బుక్ ప్లాట్లో చాలా ఇచ్చాము, చాలా క్లియర్గా ఇచ్చాము. వాటిపైన ఫోకస్ చేయండి. దాదాపుగా పోయినసారి గ్రూప్ 1 ఫిలిమ్స్లోనే మనకు
1 or 2 బిట్స్ కనబడుతున్నాయి, 1 or 2 బిట్స్ కనబడుతున్నాయి. రీసెంట్ స్కీమ్స్ కూడా ఏమున్నాయి చూసుకోండి. వాత్సల్య స్కీమ్ అయితేంది, అంటే రీసెంట్గా వాళ్ళు తీసుకొచ్చే స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే స్కీమ్స్, వాటిపైన ఫోకస్ చేయండి. అవన్నీ కూడా మనం క్లియర్గా ఇచ్చాము. ఎవరి పుస్తకం కూడా ఇంత అద్భుతంగా అంటే ఇంత కంటెంట్ అయితే ఉండదని అనుకుంటున్నాను. రైట్, అది ఫస్ట్ ఇంటికి సంబంధించి మనకు జాతీయ ఆదాయం చూద్దాం. సెకండ్ ఇంట్లో జాతీయ ఆదాయం చూద్దాం. ఈ జాతీయ ఆదాయంలో చాలా అంశాలు కూడా ట్రెండ్కి తగ్గట్టుగా మార్చాం. రీసెంట్ ట్రెండ్స్ ఉన్న అంశాలు, అంతేకాకుండా మనకు ఆధార సంవత్సరం ఉంటుంది కదా జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు, దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించి విశ్వనాథ్ గోల్డర్ కమిటీ రావడం జరిగింది. ఆ కమిటీ అంటే ఏ సంవత్సరం తీసుకుంటుంది అంటే 2020-21 తీసుకుంటుంది. అది కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. అంతేకాకుండా 2011-12 ఆధార సంవత్సరం ఉంటుంది కదా, దాన్ని సూచించిన కమిటీ ఏంటంటే కె సుందరం కమిటీ ఉంటుంది అన్నట్టు. అది దాన్ని కూడా డీటెయిల్గా ఇచ్చాము. ఇలాంటి అంశాలు మనం చదువుకోవాలి. అంతేకాకుండా రీసెంట్గా వెలువన్న భారత ఆర్థిక సర్వేలో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనము ఇట్లా 2023-24 స్థిర ధరలు, ప్రస్తుత ధరలకు సంబంధించిన గ్రోత్ రేట్స్ ఇచ్చాము. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న వాటి కంటే కూడా బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా అంశాలను ఈసారి జోడించడం జరిగింది. ఉదాహరణకి జాతీయ లెక్కించినప్పుడు తీసుకోవాల్సిన పరిగణలో తీసుకునే అంశాలు ఏమిటి, లెక్కించినప్పుడు తీసుకునే అంశాలు ఏంటి కూడా ఉంటాయి అన్నట్టు. వాటి కూడా చాలా అంశాలు చేశాము. అంతేకాకుండా రీసెంట్ ట్రెండ్కి సంబంధించి చూసుకుంటే మనకు తీసుకుంటే ఇలాంటి గ్రోత్ రేట్స్ ఇవ్వడం జరిగింది, రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకు పంచవర్ష ప్రణాళిక గ్రోత్ రేట్స్, అలాగే రీసెంట్ ట్రెండ్స్కి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేషన్ ఉన్న ట్రెండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సేవా రంగం అయితుంది, వ్యవసాయ రంగం అవుతుంది, అలాగే పరిశ్రమలు అవుతుంది, వాటికి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా జీడిపిలో తీసుకుంటే భారత జాతీయ వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, అవి కూడా డీటెయిల్డ్గా ఇచ్చాము. అంతేకాకుండా అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాలు ఏమిటి, తక్కువ గల రాష్ట్రాలు ఏమిటి, స్టేట్స్ ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి డీటెయిల్గా ఇచ్చాము. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇలా ఎవరు కూడా ఇవ్వరు, ఎందుకంటే చాలా కమిట్మెంట్ తోటి వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే మన పుస్తకం చదవాలి, అందరూ తక్కువ ధరకు ఇవ్వాలి, కంటెంట్ ఉన్న పుస్తకం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చేశాము. చాలామంది సహకారంతో మిత్రుల సహకారంతో కూడా కరెక్షన్ చేయించినాం. ఎకానమీలో ఉన్నటువంటి గొప్ప విజయాలు సాధించిన వారితోటి ఈ యొక్క పుస్తకాన్ని కరెక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మనకు కొన్ని సంస్థలు ఉంటాయి అన్నట్టు. ఏది ప్రపంచ బ్యాంక్ అయితేంది, మోర్గాన్ అయితేంది, అలాగే ఏడిబి అయితేంది, తర్వాత అలాగే చూసుకుంటే మనకు IMF అయితేంది, తర్వాత OECD అయితేంది, ఇక్రా అయితేంది, ఐక్యరాజ్య సమితి అయితేంది, RBI అయితేంది, ఈ సంస్థలన్నీ కూడా భారత వృద్ధి రేటుపై డీటెయిల్డ్గా ఇంత ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్డ్ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. గత గ్రూప్ 2 పేపర్ చూసినప్పుడు ఇలాంటి అంశాలు ఉంటాయి, వీటిపై ఫోకస్ చేయండి. అలాగే వ్యవసాయ రంగంలో తీసుకుంటే చాలా అంశాలు కూడా భారత ఆర్థిక సర్వేను, ఉదాహరణకు అర్థమైతే చూస్తుంటేనే అర్థమవుతుంది, భారత ఆర్థిక సర్వేను మిళితం చేసి ఎక్కడైతే ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను 2023-24 సర్వే ప్రకారము ఇక్కడ చూస్తే మీకు అర్థం. ట్రెండ్స్ చూడండి, ఈ ట్రెండ్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఉదాహరణకి ఆ ట్రెండ్స్ వ్యవసాయ రంగంలో ఏ రంగం యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మనకు పంటల ఉత్పాదకత ఎలా ఉంది, వాటి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, ఇలాంటి అంశాలను ఇచ్చాము. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత గురించి సిలబస్లో క్లియర్గా ఇచ్చాడు. కాబట్టి మనము ఒక్కొక్క పంట గురించి ఆహార పంటలు చూసినప్పుడు వరి యొక్క ఉత్పాదకత ఎలా ఉంది, పత్తి యొక్క ఉత్పాదకత ఎలా ఉంది, గోధుమ పంట యొక్క ఉత్పాదకత ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ రాష్ట్రాలు ముందు స్థానం ఉన్నాయి, చివరి స్థానంలో ఉన్నాయి, వాణిజ్య పంటల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన రాష్ట్రాలు ఏమిటి, అలా అన్ని అంశాలను కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. అలాగే తీసుకుంటే మనకు హరిత విప్లవం, ఈ హరిత విప్లవం వల్ల చాలా అంశాలను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఇలాంటి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్టోరీ రూపంలో నువ్వే ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసుకోకుండా మేమే కంటెంట్ క్రియేట్ చేసి చాలా క్లియర్గా ఇచ్చాము. అవి కూడా మీకు ఉపయోగపడతాయి. గత గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే మనకు విప్లవాల పైన క్వశ్చన్ రావడం జరిగింది. ఈసారి కూడా రావడానికి మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇక్కడ నుండి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. హరిత విప్లవం పైన కంపల్సరీ ఈ పేజీ నుండి 1 or 2 బిట్స్ కంపల్సరీ ఉంటాయి. నువ్వు గ్రూప్ 3 ఎగ్జామ్ అయినా ఇక్కడ కొంచెం ఫోకస్ చేయాల్సిన చూసుకోండి, ఇక్కడ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు
ఇక్కడ చూసుకుంటే మనకు శ్వేత విప్లవం పైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది దాదాపుగా జిఎస్ లాంటి పేపర్లో కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భారత ఆర్థిక సర్వేలో సేంద్రియ వ్యవసాయం గురించి ఇచ్చాము. మనకు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా మనకు సిక్కిం పేర్కొన్నాం. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా మనకు సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నాయి. ఆ డీటెయిల్డ్ సమాచారం కూడా రీసెంట్ సర్వే ప్రకారం ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో మార్కెటింగ్ సంస్కరణలు ఎలా స్టార్ట్ అయినాయి, అసలు మార్కెటింగ్ సంస్కరణలు అంటే ఏమిటి, ఆ సంస్కరణకు సంబంధించి ఎలాంటి విధానాలు ఉంటాయి, మార్కెట్ దశలు ఉంటాయి. అంతేకాకుండా మార్కెట్ సంస్కరణలో భాగంగా క్రమబద్ధ మార్కెట్లు అంటే ఏమిటి, వాటి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా మార్కెట్ యార్డులు ఎన్ని ఉన్నాయి, వాటి డీటెయిల్ సమాచారం ఇచ్చాం. అంతేకాకుండా సహకార వ్యవసాయ మార్కెట్ యొక్క రూపకల్పన ఎలా జరిగింది, దానికోసం ఎలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి, ఆ సంస్థల డీటెయిల్డ్ సమాచారం కూడా ఇచ్చినాం. కాబట్టి ఇంకో పుస్తకం చూడాల్సిన అవసరం లేకుండా చాలా అద్భుతంగా ఈనామ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఈనామ్స్కు ఎన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాము. అంతేకాకుండా గ్రేడింగ్ ప్రమాణీకరణ కోసం ఎలాంటి సంస్థలు పనిచేస్తాయి, అగ్మార్క్ అంటే ఏమిటి, అగ్మార్క్ ఎక్కడ ఉంది, అగ్మార్క్ను యొక్క కార్యాలయం ఎక్కడ ఉంటుంది, వాటి డీటెయిల్ సమాచారం ఇచ్చాము. అలాగే ఫస్ట్ సైజ్ సమాచారం కూడా చాలా అద్భుతంగా ఇచ్చాము. అంతేకాకుండా కిసాన్ మండి అయితే ఇలాంటి సమాచారం చాలా అంటే క్లియర్గా ఇచ్చాము. మనకు వ్యవసాయ మద్దతు ధరలు అంటే కనీస మద్దతు ధరలు తీసుకుంటే మనకు రీసెంట్ ట్రెండ్స్ వచ్చినాయి. అసలు వ్యవసాయ ధరల కమిషన్ అంటే ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది, ఆ కమిషన్ ఎలాంటి మళ్ళా ఎలా రూపాంతరం చెందింది, వాటిని డీటెయిల్డ్గా ఇచ్చాము. అసలు ఇక్కడ కూడా కోచింగ్ తీసుకోకుండా చదివే క్రమంగా మనం ఈ పుస్తకం రూపొందించాం. రీసెంట్ ట్రెండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఖరీఫ్ సీజన్లో ఏ పంటలకి మద్దతు ధర ప్రకటిస్తారో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి అంశాన్ని వ్యవసాయ పంటల బీమా అయితేంది, తర్వాత వ్యవసాయ పరపతి అయితేంది, వ్యవసాయ పరపతిలో సహకార వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, అంతేకాకుండా ఎలాంటి వ్యవస్థ ఉంటుంది, ఈ రకాలు కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి, ఎప్పుడు వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది, ఏ కమిటీ సూచన మేరకు వాణిజ్య బ్యాంకులు ఏర్పాటు చేశారు, అలాంటి అంశాలను, అంతేకాకుండా నారిమన్ కమిటీ ఏం సూచించింది, అలాగే లీడ్ బ్యాంకు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది, అలాంటి స్కీమ్స్ ఇచ్చాము. అంతేకాకుండా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అంతకుముందు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఇచ్చాము, క్లియర్గా ఇచ్చాము. అంతేకాకుండా అనేక బ్యాంకులు, ఉదాహరణకు జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకు నాబార్డు ఎప్పుడు ఏర్పడింది, ఈ యొక్క శివరామన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పడిన నాబార్డు కమిటీ అంటే ఏర్పడింది అని యొక్క విధి విధానాలు ఏమిటి, ఎవరికి డైరెక్ట్గా పరపతిని ఇస్తుంది, అలాంటి విషయాలను కూడా క్లియర్గా పేర్కొనడం జరిగింది. రీసెంట్ డేటా ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు కూడా దాని విధానం గురించి పేర్కొనడం జరిగింది. ఇలాంటి అంశాలను క్లియర్గా ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచాము. అంతేకాకుండా ఆహార భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఇలానే ఇచ్చాము. ఇట్లా ప్రతి లెసన్ డివైడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సేవా రంగం అయితేంది, పరిశ్రమలు అయితేంది, అలాగే తీసుకుంటే విదేశీ వర్తకం అయితేంది, అన్నీ కూడా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే ఈ పుస్తకం పై నుండి దాదాపుగా 120 బిట్స్ దాటడానికి ఉండేటట్టు దీన్ని మన సిలబస్కు తగ్గట్టుగా, ట్రెండ్కి తగ్గట్టుగా సిలబస్లో ఉన్న ప్రతి అంశానికి మౌలిక అంశాలకి మనము రెఫరెన్స్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం అనేది మీ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్లో 2-in-1 ఎగ్జామ్లో చాలా అంటే గ్రూప్కి సంబంధించి 2-in-1 అంటే ఇండియన్ ఎకనామిక్కి సంబంధించి 2 సెక్షన్స్ ఇచ్చాము. ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా అంశాలు కూడా మనము ట్రెండ్కి తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఎకానమీ చూద్దాం. ఈ తెలంగాణ ఎకానమీ తీసుకుంటే మనకు ఇప్పుడు ఈ పుస్తకాన్ని దాదాపుగా మనము సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా రాయడం జరిగింది. ముఖ్యంగా గతంలో మనము తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అలాగే తెలంగాణ జాగ్రఫీ, అందులో ఆల్రెడీ మనం మార్కెట్లో ట్రెండ్ సృష్టించినాం. ఉదాహరణకి తెలంగాణ స్కీమ్స్ రీసెంట్గా రిలీజ్ చేసినాం. ఆ పుస్తకంలో కంటెంట్ దాదాపుగా 40-50 పేజీలు తెలంగాణ స్కీమ్స్ ఉన్నప్పటికీ దాదాపుగా 4 ప్రశ్నలు వచ్చినాయి. గ్రూప్ 2 ఎగ్జామ్లో బడ్జెట్కి సంబంధించిన 2 ప్రశ్నలు వచ్చినాయి, పథకాలకు సంబంధించి 2 ప్రశ్నలు వచ్చినాయి. అంటే చూడండి, మీకే అర్థమై ఉంటుంది. ఎందుకంటే మన విధానం అనేది కూడా దాదాపుగా ఎగ్జామ్ దగ్గరగా ఉంటుంది. ఎగ్జామ్ మన భాషను ఎలా యూజ్ చేసామో అదే భాషను తీసుకొని గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఇచ్చారు. దాదాపుగా ఆ కోణంలోనే మనము ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించాం. చాలా క్లియర్గా సిలబస్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏ అంశాలు ఉంటాయి, ఎగ్జామ్కి ఎక్కడ ఆస్కారం ఉంటుంది, క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. మీకు ఆల్రెడీ సిలబస్ చూస్తేనే అర్థమవుతుంది. రైట్, ఫస్ట్ యూనిట్ మీకు అందరికీ తెలిసిందే. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎలాంటి అన్యాయాలు జరిగినాయి, ఎలాంటి దోపిడీ ఆక్రమణలు జరిగినాయి తెలంగాణలో, అవన్నీ కూడా మీరు తెలంగాణ మూవ్మెంట్లో చదువుకుంటారు. అలాగే తెలంగాణకు సంబంధించి భూ సంస్కరణలు ఎలా స్టార్ట్ అయినాయి, భారతదేశంలో భూ సంస్కరణలు ఎలా స్టార్ట్ అయినాయి, తెలంగాణకు ఎలా జరిగినాయి అనేది కూడా చాలా క్లియర్గా, అంటే మార్కెట్లో ఉన్న పుస్తకాలకి భిన్నంగా, అంటే ఎక్కడ కూడా కంటెంట్ను అంటే తక్కువ చేయకుండా చాలా అద్భుతంగా ఇచ్చాము. ఇది భూ సంస్కరణకు సంబంధించి.
నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్కి వెళ్దాం. సెకండ్ యూనిట్ తీసుకుంటే మనకు భూ సంస్కృతిగా తీసుకుంటే మనకు సెకండ్ యూనిట్ మనకు తీసుకుంటే మనకు జనాభా మానవ అభివృద్ధి. ఈ జనాభా మానవ అభివృద్ధి తీసుకుంటే ఇవి అంతా కూడా మనం చూసుకుంటే మానవ అభివృద్ధి తీసుకుంటే మనకు తెలుగు అకాడమీ పుస్తకాన్ని అలాగే సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దాదాపుగా ఈ మానవ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి సర్వేలో ఉన్న అంశాలనే ముఖ్యంగా దీనిలో పొందుపరచడం జరిగింది. మీకు సర్వే చదవాల్సిన అవసరం లేదు పుస్తకం తీసుకుంటే, ఎందుకంటే మేము సర్వేలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఏది ఆ పీరియాడికల్ రిపోర్ట్కి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని మీకు కూలంకషంగా డివైడ్ చేసి ఇట్లా బాక్సుల రూపంలో డివైడ్ చేసి ఒక సాధారణ విద్యార్థికి సైతము అంటే ఎలాంటి కోచింగ్ లేకుండా అర్థమయ్యే రీతిలో ఆ బాక్సులను డివైడ్ చేస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని డీటెయిల్డ్గా పోల్చడం జరిగింది. అంటే పట్టణాల్లో ఎంత ఉన్నది అంటే రేట్స్ ఉన్నప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇట్లా పోల్చడం జరిగింది. జాతీయ స్థాయిలో తెలంగాణ యొక్క స్థాయి ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అట్లా డీటెయిల్డ్గా పోల్చి ఇచ్చినాం కాబట్టి ఇక్కడ బిట్టు మిస్ కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే చాలా అంశాలు దాదాపుగా పెట్టేసిన సర్వే నుండి సర్వేలో ఎలా అయితే అంశాలు ఉన్నాయో అవే తీసుకొచ్చి పెట్టేసినాం. ఇక్కడ ఈ మీకు ఆల్రెడీ సెకండ్ యూనిట్ పైన క్లియర్గా చూపిస్తున్నాం, చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వ్యవసాయ అనుబంధ రంగాలు. ఇది దాదాపుగా తీసుకుంటే మార్కెట్లో వ్యవసాయ అనుబంధ రంగాల పైన ఇంత నోట్స్ ఇక్కడ ఉండదు. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాలు పరిశీలించినప్పుడు మనకు తెలంగాణలో భూమి వినియోగం ఎలా ఉంది ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది 2023-24 ఆర్థిక సర్వేలో క్లియర్గా పేర్కొన్నారు. దాన్ని మనము తెలుగులోకి ఇలా చాలా క్లియర్గా ఇచ్చాము. అంతేకాకుండా వ్యవసాయ ప్రాముఖ్యత, ఇది ఈ యొక్క వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతలో తీసుకుంటే వ్యవసాయ రంగంపై ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు, అంతేకాకుండా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంది, ముఖ్యంగా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేట్స్ ఎలా ఉన్నాయి అలాగే వాటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థకైనా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకైనా 3 రంగాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. 1 వ్యవసాయ రంగము, 2 పారిశ్రామిక రంగము, 3 సేవా రంగము. ఎక్కువ మంది ఆధారపడి జీవించేది అంటే ఉపాధి కల్పించబడేది మాత్రము వ్యవసాయ రంగము, కానీ ఎక్కువ ఆదాయం వచ్చేది మాత్రం సేవా రంగము. అలాంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆదాయం కనిపిస్తుంది, మనకు తక్కువ ఆదాయం ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి అంశాలు అంతేకాకుండా రీసెంట్ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి కూడా చాలా క్లియర్గా ఇచ్చాం. ఇంత డీటెయిల్డ్ సమాచారం ఎవరి బుక్లో కూడా ఉండదు. ఏమైనా మన పుస్తకం వచ్చినాక కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇచ్చేవాళ్ళు మేధావులు చాలామంది తయారవుతారు, అది కామన్గానే. అంతేకాకుండా రీసెంట్గా భూ కమతాలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ వ్యవసాయ కమతాల గణన ఇచ్చింది. దీనిని చాలా క్లియర్గా సర్వేలో జస్ట్ ఒక 1 పేజ్ మాత్రమే ఉంది. దాన్ని మనము మన యొక్క ఫ్రెండ్స్ సహకారంతో చాలా క్లియర్గా అంటే ఈ యొక్క రకాలు ఎలా ఉన్నాయి, ఈ భూకమతాల రకాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వాటి యొక్క ఆక్రమణ ఎలా ఆక్రమించాయి, ఎంత శాతం ఉన్నాయి, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలో ఎంత శాతం ఉన్నాయి, ముఖ్యంగా తీసుకుని అలాంటి చాలా అంశాలను చాలా క్లియర్గా ఇచ్చాము. ఇప్పుడు చెప్పే టైం లేదు, ఎందుకంటే ఇది చెప్పడానికి కనీసం 1 అవర్ పడుతుంది ఏది భూకమతాల గురించి మాట్లాడడానికి. కాబట్టి మనం డీటెయిల్గా చూపిస్తున్నాం. భూకమతాలు ఎక్కువగా అంటే సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏమిటి, అంతేకాకుండా తక్కువ ఉన్న జిల్లాలు ఏమిటి, అంతేకాకుండా 2021-22కి సంబంధించి భూకమతాల్లో తెలంగాణ యొక్క కమత పరిమాణం ఎంత, గతంతో పోలిస్తే తక్కువ ఉందా ఎక్కువ ఉందా, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలలో కమత పరిమాణం ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ సమాచారం ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా షెడ్యూల్ కులాలు అయితే తెగలు అయితేంది అలా క్లియర్గా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగంలో ఉత్పాదక ధోరణులు మనకు 2014 నుంచి 2022-23 నాటికి ఉన్న వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ప్రధాన పంటలు 5 ఉన్నాయి. 1 వరి అయితేంది, పత్తి అయితేంది, మొక్కజొన్న అయితేంది, కందులు అయితేంది, సోయాబీన్ అయితేంది. మరి యొక్క 2014లో మనకు 22.04 ఉన్నప్పటికీ 2022-23 నాటికి ఎంత పెరిగింది, దాదాపు అప్పటి పోలిస్తే పెరిగింది. అలాగనే తీసుకుంటే పత్తి యొక్క ఉత్పాదకత కూడా అంటే తక్కువ సాగు చేయబడుతుంది. ఇలాంటి పోల్చడం జరిగింది. ఇలాంటివి కూడా ఇక్కడ చాలా పోల్చి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ప్రధాన పంటల గురించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో పంటల దిగుబడి ఎలా ఉంది, పంటల యొక్క ఉత్పాదకత ఎలా ఉంది, వారి యొక్క వరి ఉత్పాదకత ఎలా ఉంది, ఎన్ని టన్స్ ఉత్పత్తి అవుతున్నాయి అన్ని కూడా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా బిట్ మిస్ కాకుండా ఉండడానికి మనం సర్వేలో ఉన్న ప్రాథమిక అంశాలను ఒక సబ్జెక్టును కొంచెం పొందుపరిచి ఇంకా చాలా ఎక్కువ అంటే రాయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ వర్షపాత ధోరణి ఎలా ఉన్నాయి, అంతేకాకుండా రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయి అంశాలను కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో అంటే ఇంతకుముందు గతంలో తీసుకుంటే మనకు
ప్రాజెక్టుల వర్గీకరణ కూడా ఏ సర్వేలో లేదు, కానీ ఈ సర్వేలో ఇచ్చింది. కాబట్టి ఆ సర్వేలో ఉన్న అంశాలను మౌలిక అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, గతంలో కూడా మనకు ఇక్కడ నుండి బిట్ వచ్చింది, పోయినసారి జూరాల నుంచి బిట్ వచ్చినట్టుంది. అలాంటి అంశాలను అందుకోసమే కొన్ని ప్రాజెక్టులను అంటే తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మనకు తెలంగాణలో పంటల సాగు ఇలా సాగింది. దీనికోసం మేము రీసెంట్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేను, అలాగే మనం తీసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్డ్ సమాచారం వారి యొక్క వెబ్సైట్ ఆధారంగా ఒక్కొక్క పంట విధానం గురించి చాలా రాసినాం. ఎందుకంటే ఎవరు కూడా ఇంత టైం వేస్ట్ చేసుకోరు, ఎందుకంటే బుక్ ఇచ్చేటప్పుడు చేసుకోరు. ఎందుకంటే ఈ కనీసం ఇలాంటి కంటెంట్ను గ్యాదర్ చేసేటప్పుడు కనీసం 5-6 గంటలు పట్టింది. జస్ట్ వరి పంట చూడడానికే మాకు ఒక 5-6 గంటలు పట్టింది. ఈ 5-6 గంటలు అట్లా టైం వేస్ట్ చేసుకుని ఎవరు కూడా వాస్తవం చెప్పారు. కానీ మీకోసము మీకోసం మీరు ఉద్యోగంలో ముందు ఉండాలి, ఉద్యోగ సాధన విజయం సాధించాలనే ఉద్దేశంతో చాలా అంశాలను కూడా కూలంకషంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనం తీసుకుంటే పంటల అనుబంధ రంగాలు తీసుకుంటే మనకు ఉద్యానవన పంటలు అయితేంది, ఆ తర్వాత తీసుకుంటే ఆయిల్ పంప్ సాగు జరుగుతుంది, దాంట్లో ఇది ఉద్యాన పంటలు బాగా చూసుకోవాలి. తర్వాత మన తెలంగాణలో తీసుకుంటే మనకు ఆయిల్ పంప్ సాగు విస్తీర్ణంలో ఎంత ఉంది, ప్రజెంట్ ఎంత దాన్ని మనం ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నాం దానిపైన చూసుకోండి. అంతేకాకుండా ఆయిల్ పంటల సాగు కూడా అలానే చూసుకోండి. గతంతో పోల్చుకున్న కొన్ని అంశాలను చూస్తూ ప్రిపరేషన్ ముందుకు సాగించండి. రైట్. నెక్స్ట్ తెలంగాణ పశు పోషణ, అంటే పశు పోషణలో మన యొక్క ట్రెండ్కు తగ్గట్టుగా రీసెంట్ సర్వేలు ఏమున్నాయో ఆ సర్వేలో ఉన్న అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సర్వేలో ఉన్న అంశాలను మనము ఆధారం చేసుకొని ఏ రంగం నుంచి ఎంత అంటే స్థిర ధరలు ఎంత ఉంది, ప్రస్తుత ధరలు ఎంత ఉంది, గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ మత్స్యరంగం. ఈ మత్స్యరంగం కూడా సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్ సమాచారం ఇచ్చినాం. ఎంతమంది దానిపై ఆధారపడి ఉన్నారు, ప్రజెంట్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఏమి ఉన్నాయి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అడవులు, ఈ తెలంగాణలో అడవులు తీసుకుంటే దాదాపుగా బిట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సర్వేలు ఏ అంశాలనే అవి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎలా ఉంది, తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు ఏమిటి, ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏమిటి, అంతేకాకుండా అటవీ విస్తీర్ణం ఎక్కువ గల జిల్లాలు ఏమిటి, తక్కువ ఉన్న జిల్లాలు ఏమిటి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో అడవుల రకాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా సర్వే వచ్చిన దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టింది ఇది బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మీరు తెలంగాణ జాగ్రత్త కూడా చదవండి. తెలంగాణ స్కీమ్స్ చదివితే దాదాపుగా ఎకానమీలో చాలా అంశాలు క్లియర్ చేసినట్టు ఉంటుంది. అలాగే తెలంగాణ మూవ్మెంట్ కూడా చదవండి ఫస్ట్ యూనిట్ సంబంధించి. అలాగే తెలంగాణలో రీసెంట్గా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అంతేకాకుండా పరిశ్రమలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాటిని క్లియర్గా ఇవ్వడం. సాగుదారులు ఎంతమంది, కుటీర పరిశ్రమ శ్రామికులు ఎంతమంది, వ్యవసాయ శ్రామికులు ఎంతమంది, మొత్తం శ్రామికులు ఎంతమంది, తక్కువ ఉన్న జిల్లా ఏంది, ఎక్కువ ఉన్న జిల్లా ఏంది, ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇచ్చినాం కాబట్టి ఈ పుస్తకం అనేది ముఖ్యంగా గ్రూప్ 2కి ఒక మార్గదర్శకం అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా మనకు తెలంగాణలో వ్యవసాయ పరపతి ఎట్లా స్టార్ట్ అయింది, ఈ వ్యవసాయ పరపతి పరిశీలించినప్పుడు చాలా అంశాలు కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన తెలంగాణకు సంబంధించి వ్యవసాయ పరపతిలో చూసినప్పుడు రీసెంట్ అంశాలు ఏమైనా చూసుకుంటే తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రుణమాఫీ గురించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రైతు భరోసా కార్యక్రమం అక్కడ ప్రారంభం కాలే, కానీ రైతు బంధు స్థానంలో రైతు భరోసా ప్రారంభమైంది. అది ఇంప్లిమెంటేషన్ జరగడానికి ప్రభుత్వం కూడా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దానికి అంటే అది ముందు భవిష్యత్తులో రావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. గత ప్రభుత్వం పోల్చినప్పుడు ఈ ప్రభుత్వము ఎంత అమౌంట్ ఇవ్వడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది, అలాంటి అంశాలు చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్. ఈ నామ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత రైతు ఉత్పత్తి సంఘాలు ఎన్ని ఉన్నాయి, ముఖ్యంగా తీసుకుంటే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అవి చూసుకోండి ఒకసారి. రైట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి రీసెంట్గా మొత్తం వార్షిక రుణం ప్రకటించింది. ఇక్కడ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ బిట్టు కంపల్సరీ వస్తుంది. ఇది ఒకసారి కొంచెం దీన్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, సగటు అంటే ఎంతమందికి క్లియర్ అంటే మనకు మెన్షన్ చేశారు. అవి కూడా మనము సర్వేలో చాలా డీటెయిల్గా ఉన్న అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2023 ఆర్థిక సర్వే ప్రకారము తెలంగాణలో రేషన్ దుకాణాలు ఎన్ని ఉన్నాయి, రేషన్ చౌకధరల దుకాణాలు ఎక్కువ గల జిల్లా ఏమిటి, తక్కువ గల జిల్లా ఏమిటి, అలాగే అన్నపూర్ణ కార్డులు ఎక్కువ గల జిల్లా ఏమిటి, తక్కువ గల జిల్లా ఏమిటి, ఆహారపత్ర కార్డులు ఎక్కువ గల జిల్లా ఏమిటి, కుటుంబ కార్డులు ఎక్కువ గల జిల్లా ఏమిటి, అలాంటి అంశాలను కూడా డీటెయిల్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం అనేది మీకు
చాలా ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ విత్తన భాండాగారాన్ని పేర్కొంటాం కాబట్టి అలాంటి అంశాలను ఇచ్చాము. అంతేకాకుండా తెలంగాణ సర్వేలో చాలా వెరీ ఇంపార్టెంట్ ఆహార శుద్ధి పరిశ్రమ. ఇది పరిశ్రమలో రావాలి, ఇక్కడ వ్యవసాయ రంగంలో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అంటే పేజీలు ఎక్కువ పెట్టకూడదని ఉద్దేశంతో తగ్గించడానికి ఇక్కడ పెట్టాము దీన్ని. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో పసుపు ఉత్పత్తిలో అలాగే తీపి నిమ్మ ఉత్పత్తిలో తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉంది. మిరపకాయల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది తెలంగాణ. ఇలాంటి అంశాలు కూడా సర్వేలో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ కంపల్సరీ బిట్ ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించి. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ 7 ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏరియాస్ ఏమిటి వాటిపైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయండి. నెక్స్ట్ 4th యూనిట్ పరిశ్రమలు మరియు సేవారంగం. ఇక్కడ చూసినట్లయితే మనకు పరిశ్రమల వర్గీకరణ ఇచ్చాము. అంతేకాకుండా తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉన్నది, పరిశ్రమల యొక్క పాత్ర ఎలా ఉంది, రీసెంట్ పోకడలు ఎలా ఉన్నాయి, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి అంశం చాలా వెరీ ఇంపార్టెంట్. వీడియోని ఫోకస్ చేయండి. గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి. అంతేకాకుండా పరిశ్రమలలో మనకు అనుబంధ రంగాలు ఉంటాయి, అందులో ఉపరంగాలు ఉంటాయి. ఆ రంగాల యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. జీవీఏ వాటా ఎంత ఉంది, వాటి వాటా ఎంత చూసుకోవాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని పారిశ్రామిక విధానాలు తీసుకుని వచ్చింది. టీఎస్ ఐపాస్ అయితేంది. ఐపాస్ ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది తెలంగాణ గవర్నమెంట్, ఎంతమంది వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీల కోసం అంతేకాకుండా ట్రీ పై తీసుకుని వస్తుంది. ఆ ఫ్రైడే అలాగే టీ ఐడియా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు అలాగే టీ ప్రైమ్ కార్యక్రమాలు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఉంటుంది. ఆ సంస్థ యొక్క ఆధ్వర్యం ప్రజెంట్ నిర్మల జగ్గారెడ్డి వైఫ్ మన చైర్మన్గా వివరిస్తున్నారు. వాటి యొక్క జోన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. చాలా వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో సూక్ష్మ మధ్యధర ఎంఎస్ఎంఈ వాటి యొక్క పరిధి ఎలా ఉంటుంది, వాటి యొక్క పోగొడలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఎంత ఉన్నాయి, వాటి భాగంలో ముఖ్యంగా ఎలాంటి పరిశ్రమలు కొనసాగుతున్నాయి, అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించడానికి తీసుకున్న ప్రభుత్వం యొక్క చర్యలు ఏమిటి అవి చూసుకోండి. దాంట్లో భాగంగా మనకు టీఎఫ్ అయితేంది, తర్వాత టీఎఫ్ ఫేజ్ 2 అయితేంది, తర్వాత ఉమెన్ విఎఫ్ అయితేంది, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, ఇలాంటి అన్ని స్కీమ్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాము. సర్వేలో ఉన్న అంశాలను ఇచ్చాము. సొంతంగా ఏది కూడా రాయలేదు. కానీ సర్వేలో ఉన్న అంశాన్ని చాలా క్లియర్గా అంటే ఎవరైనా అర్థమయ్యేటట్టు రాయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో కీలక పారిశ్రామిక రంగాలు, ఉదాహరణకి వ్యవసాయాధార పరిశ్రమలు ఏమున్నాయి. వ్యవసాయాధార పరిశ్రమలో మనకు పట్టు పరిశ్రమ అయితే, వస్త్ర పరిశ్రమ అయితేంది. అలాగే తీసుకుంటే చేనేత తెలంగాణ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీమ్స్కి ఈ రాష్ట్రం ఈసారి సర్వేలో క్లియర్గా పేర్కొన్నాడు. ఉదాహరణకి చేనేత కార్మిక విధానం, నేతన్న చేయూత అయితేంది, రీసెంట్గా డీటెయిల్ సమాచారం ఇచ్చాడు. చేనేత లక్ష్మి అయితేంది, వాటికి సంబంధించిన డీటెయిల్ సమాచారం ఇచ్చాడు. చేనేత మిత్ర అయితేంది. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్కి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో దాని యొక్క బడ్జెట్ అలాగే సర్వేలు కూడా వాటి డీటెయిల్ సమాచారం పేర్కొన్నారు కాబట్టి మనం పుస్తకం ఇచ్చాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే కాగిత పరిశ్రమ అయితేంది, చక్కెర పరిశ్రమలు అయితేంది, వాటి గురించి ఇచ్చాము. అలాగే తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఆ వస్తువుల యొక్క డీటెయిల్ సమాచారం ఇచ్చాము. అంతేకాకుండా ఈ యొక్క హస్తకళకు సంబంధించి కార్పొరేషన్ అది ఎలాంటి విధులు నిర్వహిస్తుంది, అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, వాటి ఇంపార్టెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసినాయి, అంతేకాకుండా సిరామిక్ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, సింగరేణికి సంబంధించి డీటెయిల్ సమాచారం. ముఖ్యంగా సర్వేలో ఏ అంశాలు పేర్కొన్నాడో, ఉదాహరణకి 2024 మార్చి నాటికి సింగరేణికి సంబంధించి 944.74 మిలియన్ టన్నులకు సంబంధించి అంటే సౌర ఉత్పత్తిని చేస్తుంది. అలాంటి డీటెయిల్ సమాచారం అన్నీ కూడా క్లియర్గా ఇచ్చాము. అంతేకాకుండా రీసెంట్గా సింగరేణికి సంబంధించి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి కూడా ఇంకో కాడ ఇవ్వడం జరిగింది. అది వేరే సమాచారం వచ్చినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం తీసుకుంటే సర్వేలో తీసుకుంటే ఔషధ పరిశ్రమలకు సంబంధించి డీటెయిల్ సమాచారం ఇచ్చాము. ఇక్కడ నుండి మనకు బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ నుండి అంటే అతిపెద్ద ఎగుమతిగా ఏ వస్తువు ఉందంటే తెలంగాణ నుంచి తీసుకుంటే ఔషధాలు ఉన్నాయి. ఇది బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎంత శాతం వాటం కలిగి ఉందంటే 32% కలిగి ఉంది. 2023-24 దాని యొక్క విలువ ఏంటంటే 36,000 కోట్ల చేంజ్ ఉంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ఫోకస్ చేయండి. ఇలాంటి అనేక అంశాలను కూడా మనము సర్వేలో ఉన్న అంశాలను తీసుకొచ్చి ఇక్కడ దాని కింద ఉన్న ప్రాథమిక సమాచారం కింద మనము దాన్ని డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ తెలంగాణలో ఖనిజ వనరులు ఎలా ఉన్నాయి, 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం ఎలా దాని యొక్క ఎంత ఆదాయం వస్తుంది, అలాగే ఇసుక మైనింగ్ అయితేంది, గ్రైనైట్ అయితేంది, తర్వాత సున్నబ్రా అయితేంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా 2023-24 సర్వేలో ఉన్న అంశాలను కూడా డీటెయిల్గా పేర్కోవడం జరిగింది. రైట్.
నెక్స్ట్ తెలంగాణ ఎగుమతుల రంగం. దాదాపుగా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా ఎగ్జామ్ జరిగితే బిట్టు రావడానికి ఆస్కారం ఉన్న అంశం ఏంటంటే తెలంగాణలో ఎగుమతుల రంగం. ఇక్కడ దాదాపుగా తీసుకుంటే మనకు 5 వస్తువులు సర్వేలో పేర్కొన్నాడు. ఆ 5 వస్తువులు చూసుకుంటే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ఆర్గానిక్ కెమికల్స్ ఉంది, తర్వాత థర్డ్ ప్లేస్లో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి అంశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ నుండి ఎగుమతులు ఎక్కువ జరుగుతున్నాయి అంటే యూఎస్ఏ సెకండ్ ప్లేస్, యుఏఈ, చైనా వచ్చేసి థర్డ్ ప్లేస్లో, సౌదీ అరేబియా వచ్చేసి ఫోర్త్, కువైట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఫోకస్ చేయండి. ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత ఎగుమతులు ఉన్నాయి, వాటి పర్సంటేజ్ ఎంత ఉందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పేజ్ నుండి కంపల్సరీ బిట్ ఉంది. గ్రూప్ 3 అయినా గ్రూప్ 2 అయినా ఉంటుంది. జస్ట్ ఒక 1 పేజ్ నుంచి మనకి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ సర్వేలో 2023 సర్వేలో తెలంగాణ నుంచి వస్తువుల ఎగుమతుల్లో మొదటి టాప్ 5 జిల్లాలు ఏంటని చూసుకుంటే మనకు ఫస్ట్ ప్లేస్లో రంగారెడ్డి, సెకండ్ ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి, ఫోర్త్ ప్లేస్లో హైదరాబాదు, ఫిఫ్త్ నల్గొండ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలను కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఐటీ రంగం అయితేంది, తర్వాత ఇలా ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పర్యాటక రంగం, స్వదేశీ, మనకు రీసెంట్ సర్వేలో ఏ అంశాలు ఇచ్చామో ఆ అంశాలను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకు తెలంగాణలో అవస్థాపన సౌకర్యాలు. ఈ అవస్థాపన సౌకర్యాలు తీసుకుంటే మనకు పోయినసారి గ్రూప్ 1 ఫిలిమ్స్ తీసుకుంటే మనకు ఇక్కడ నుండి బిట్టుబడింది. ముఖ్యంగా నమోదైన వాహనాలపైన బిట్టుబడింది. అంతేకాకుండా తెలంగాణలో రహదారుల సాంద్రత ఎలా ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో రహదారుల సాంద్రత ఎక్కువగా ఉంది, అంతేకాకుండా మురుగులో తక్కువగా ఉంది. ఇలాంటిపైన ఫోకస్ చేయండి. బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. ఇది సర్వే ప్రకారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎలా ఉంది అది చూసుకోండి. తెలంగాణలో మొత్తం రహదారులు ఎంత ఉన్నాయి, అందులో జాతీయ రహదారులు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా గ్రామీణ రోడ్లు ఎన్ని ఉన్నాయి, జిహెచ్ఎంసీ రోడ్లు ఎన్ని చూసుకుంటే మనకు జాతీయ రహదారులపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ వన్ తీసుకుంటే మనకు ఇందులో రైల్వే రంగంలో తీసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి దాన్ని 73కి పెంచాలని అనుకుంటుంది గవర్నమెంట్. దీనికోసం ప్రభుత్వం ప్రతిపాదన తయారు చేస్తుంది, ప్రణాళికలు తయారు చేస్తుంది. దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, రైట్. అంతేకాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన డీటెయిల్ సమాచారం ఇచ్చాం. దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణలో శక్తి వనరులు. ఇక్కడ తీసుకుంటే మనకు థర్మల్ నుంచి, జల విద్యుత్ నుంచి, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఎంత ఉత్పత్తి అవుతుంది, విద్యుత్ సామర్థ్యం ఎంత కలిగి ఉంది, 2014-15 ఎంత ఉంది, ప్రజెంట్ 2023-24కి ఎంత పెరిగింది, ఈ యొక్క మెగావాట్స్ క్లియర్గా ఇచ్చడం జరిగింది. మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది ఏంటంటే విద్యుత్ యొక్క వినియోగం ఎలా ఉంది. ఇక్కడ గత గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ బిట్టు వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఫోకస్ చేయండి. ఏది తెలంగాణలో వినియోగదారులకు సంబంధించి, విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి గృహ వినియోగదారుల యొక్క విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఎంత ఉంది, వాటి యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది, ఆర్డర్ క్రమం అడగవచ్చు, కింద నుంచి అడగవచ్చు, పై నుండి అడగవచ్చు. కాబట్టి అది తీసుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా అనేది అత్యధిక వినియోగదారులు కలిగి ఉంటుంది. మరి తక్కువ కలిగి ఉన్న జిల్లాలు ఏంటి చూసుకోండి. అది కొమరంభీం కలిగి ఉంటుంది. అలాంటి అంశాలను డీటెయిల్గా మనం తెలంగాణ జాగ్రత్తలు ఇచ్చాము. ఇక్కడ కూడా కొంచెం మెన్షన్ చేశాం కాబట్టి కొంచెం వీటిపైన ఫోకస్ చేయండి. రైట్. నెక్స్ట్ పునరుత్పాదక సర్వేలో ఉన్న అంశాలు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాం. తెలంగాణ యొక్క స్థానం ఎంత ఉంది, పునరుత్పాదకలకు సంబంధించి పవన విద్యుత్ యొక్క సామర్థ్యం ఎంత ఉంది, జీవ ఇంధనం యొక్క సామర్థ్యం, సోలార్ విద్యుత్ యొక్క సామర్థ్యం ఉంది, జల విద్యుత్ యొక్క సామర్థ్యం ఎంత ఉంది, డీటెయిల్గా ఇచ్చాము. అది కూడా కొంచెం ఫోకస్ చేయండి. 2023 మార్చి నాటికి తెలంగాణ జెన్కో యొక్క వ్యవస్థాపక సామర్థ్యం ఎంత ఉంది, అలాంటి అంశాలు ఇవ్వడం జరిగింది. 15 కింద తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ విధానాలు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ విత్తనం స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో ఎవరు కూడా దీనిపైన ఇంత క్లియర్గా ఎవరు కూడా ఇంత వర్కౌట్ చేయరు. చాలా వర్కౌట్ చేసినాము. బిట్టు దాదాపుగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగితే 50 ప్రశ్నలకి దాదాపుగా 45 పైన ప్రశ్నలు ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ యొక్క సారాంశం అయితేంది, ఈ ప్రభుత్వ విద్యకు సంబంధించిన అంశాలు అయితేంది, తక్కువ ఆదాయం గల, ఎక్కువ ఆదాయం గల జిల్లాలు ఏమిటి, మొత్తం డీటెయిల్ సమాచారం ఇచ్చాం. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రభుత్వ విధానాలు కూడా డీటెయిల్గా ఇచ్చాము. కాబట్టి ఈ పుస్తకం అనేది చాలా క్లియర్గా ఉన్నది. చాలా క్లియర్గా ప్రభుత్వ పథకాలను ఇచ్చాము. అంతేకాకుండా సంక్షేమ విధానాలు ఇచ్చాము. ఇక్కడ నుండి దాదాపుగా బిట్టు మిస్ కాదని ఉద్దేశంతో ఎప్పటి నుండి వర్కౌట్ చేస్తున్నాం. ఇది మంచి పుస్తకం ఇవ్వాలి, మంచి ఈ పుస్తకం ద్వారా అందరూ కూడా మంచి స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపుగా ఈ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి ఈ 3 పుస్తకాల సెట్ అనేది చాలా మీ యొక్క విజయంలో దాదాపుగా 120+ చేయడానికి ఈ యొక్క పుస్తకాన్ని మేము క్లియర్గా దాదాపు 120+ దాటితే, మీరు కష్టపడితే మాత్రం ఇంకొక 10-20 ఎక్కువ వస్తాయి. ఈ పుస్తకం చదువుతూ ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయండి.
బిట్స్ చేయండి. ఈ పుస్తకం అనేది మీ యొక్క విజయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని కోరుకుంటూ మీ రఘుదేపాక. అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. రైట్, ఆల్ ది బెస్ట్.